గ్రీన్ సిటీ గ్లోబల్ సిటీ పర్యావరణ పరిరక్షణ ఈ రోజు పొద్దున్న లేస్తే ప్రభుత్వం చెప్పే ఈ గ్లోరియస్ మాటల వెనుక ఉన్న అసలు చీకటి నిజమేంటో ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ భారీ పర్యావరణ మరియు రాజకీయ కుంభకోణం ఇప్పుడు బట్టబయలైపోయింది. హైదరాబాద్ లోని ఐటీ హబ్ గచ్చిబౌలి కంచ రీజనల్ లో రాత్రికి రాత్రే జరిగిన ఒక షాకింగ్ విధ్వంసం ఇప్పుడు తెలంగాణని కుదిపేస్తుంది కూడా. ద కాంట్రవర్సీ సుప్రీం కోర్ట్ జస్ట్ ఇచ్చిన ఒక స్ట్రింగింగ్ డైరెక్టివ్ గచ్చిబౌలి కంచ ఏరియాని ఐటీ పార్క్ కోసం వేలం వేయాలని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ల్యాండ్ ఆక్షన్ పై సుప్రీంకోర్టు ఘాటుగా స్పందిస్తూ స్టే ఇచ్చింది. ఎందుకు స్టే ఇచ్చిందో వింటే మీరు షాక్ అవ్వాల్సిందే. ఆక్షన్ కోసం ల్యాండ్ క్లియర్ చేసే పేరుతో దాదాపు 40 హెక్టార్ల అటవీ భూములలో 400 కంటే ఎక్కువ భారీ వృక్షాలను రాత్రికి రాత్రే సీక్రెట్ గా బుల్డోజర్లతో కూర్చేశారు. 100 ఏళ్లుగా జింకలు, నెమలులు లాంటి ఎన్నో ప్రొటెక్టివ్ వైల్డ్ లైఫ్ షెల్టర్ ఇస్తున్న అడవిని ఒక్క రాత్రిలో మాయం చేశారు. ఆ దారుణం బయటపెట్టడంతో పర్యావరణ ప్రేక్షకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ గ్రీన్ గవర్నమెంట్ వెనుక ఉన్న కమర్షియల్ మైండ్ సెట్ ఏంటి? సుప్రీం కోర్ట్ అంత సీరియస్ అవడానికి కారణం ఏమిటి? లెట్స్ డైవ్ ఇంటూ దిస్ ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ ఫస్ట్. రాత్రి చీకట్లో బుల్డోజర్ల గర్జన, ఊపిరి కోల్పోతున్న గచ్చిబౌలి ఊపిరితిత్తులు. అసలు గచ్చిబౌలి ఐటీ కారిడార్ పక్కన ఉన్న ఈ కంచ ప్రాంతం కేవలం ఒక ఖాళీ స్థలం కాదు, కాంక్రీట్ జంగల్ గా మారుతున్న హైటెక్ సిటీ. ఇది ఒక నేచురల్ లంగ్ స్పేస్. ఇది వందల రకాల పక్షులు, ముఖ్యంగా జాతీయ పక్షి అయిన నెమలి, అరుదైన వన్యప్రాణులు, జింకలకు ఇది దశాబ్దాలుగా ఒక ప్రొటెక్టెడ్ హెవెన్ లాంటిది. అలాంటి అత్యంత విలువైన పర్యావరణ ప్రాంతంలో ఐటీ పార్క్ విస్తరణ పేరుతో రియల్ ఎస్టేట్ లాబీకి అప్పగించడానికి ప్రభుత్వం తెర వెనుక పక్కా స్కెచ్ చేసేసింది. ప్రభుత్వం అధికారికంగా ల్యాండ్ ఆక్షన్ ప్రకటించింది. కానీ ఆ స్థలంలో దట్టమైన అడవి ఉంటే కొనుగోలుదారులు వెనకబడుతున్నారని, పర్యావరణ క్లియరెన్స్ సమస్యలు వస్తున్నాయని భావించి ఒక అత్యంత దారుణమైన నిర్ణయం తీసుకుంది. సాధారణంగా పగటిపూట చెట్టు నరికేస్తే పర్యావరణ యాక్టివిస్టులు అడ్డుకుంటారని, మీడియాలో వార్తలు వస్తాయని ఊహించి రాత్రికి రాత్రే భారీ బుల్డోజర్లు, హిటేజ్ మిషన్ల రంగంలోకి దించేశారు. స్థానిక యాక్టివిస్టులు అర్ధరాత్రి వేళ ఆ ప్రాంతం నుండి వింతైన శబ్దాలు వస్తుంటే వెళ్లి చూసి అవాక్కైపోయారంట. భారీ లైట్ల వెలుతురులో 100 ఏళ్ల నాటి మహావృక్షాలను నిర్దాక్షిణంగా నేలమట్టం చేస్తున్నారు. నిద్రిస్తున్న పక్షుల ప్రాణభయంతో పరుగులు తీస్తున్న జింకలు చూస్తుండగానే 40 హెక్టార్ల పచ్చదనం కాస్త మొండి మొద్దుల శ్మశాన వాటికగా మారిపోయింది. ఆ నైట్ విజువల్స్, యాక్టివిస్టులు తీస్తున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ప్రభుత్వం వేసిన గ్రీన్ తెలంగాణ ముసుగు పూర్తిగా తొలగిపోయింది కూడా. సుప్రీంకోర్టు చాటా దెబ్బ. అసలు స్టే ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? ఆ అటవీ విధ్వంసంపై పర్యావరణ సంఘాలు తక్షణమే సుప్రీంకోర్టుని ఆశ్రయించాయి. సాధారణంగా అలాంటి విషయాలలో ప్రభుత్వాలు లూప్హోల్స్ వెతుకుంటూ కాలయాపన చేస్తాయి. కానీ సుప్రీంకోర్టు ఈ కేసులో ఉన్న తీవ్రతను బట్టి అత్యంత వేగంగా స్పందించింది. ల్యాండ్ ఆక్షన్ ప్రక్రియపై తక్షణమే స్టే విధిస్తూ సంచలన ఆదేశాలను జారీ చేసింది. సుప్రీంకోర్టు ధర్మస్థానం ఈ పిటిషన్ను విచారిస్తూ వేసిన ప్రశ్నలు ప్రభుత్వ పెద్దల గుండెలలో రైలు పరిగెత్తించాయి కూడా. అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని నాశనం చేసే హక్కు మీకెవరిచ్చారు? ఐటీ పార్కుల కోసం కేవలం అడవుల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటూ సుప్రీంకోర్టు ఘాటుగా ప్రశ్నించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ గట్టి షాక్ పర్యావరణాన్ని వ్యాపారంగా మార్చాలని చేసిన ప్రభుత్వాన్ని ఒక బలమైన చెప్పు దెబ్బ లాంటిది అని చెప్పొచ్చు కూడా. ఒకవైపు గ్రీన్ ఛాలెంజ్ అంటూ కోట్లలో మొక్కలు నాటుతున్నామని ప్రకటనలు ఇస్తూ, మరోవైపు ఉన్న అడవుల్ని రాత్రికి రాత్రే తుడిచిపెట్టడం వెనుక ఉన్న ఆ కమర్షియల్ మైండ్ సెట్ ఏంటో ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది కూడా. డెవలప్మెంట్ కావాలి, కానీ అది పర్యావరణాన్ని బలిపెట్టి సాధించేది కాకూడదనేది కోర్టు అభిప్రాయం. కోర్టుది ఒక్కటే కాదు, ప్రతి ఒక్కరి అభిప్రాయం అదే. రియల్ ఎస్టేట్ లాబీ మరియు ప్రభుత్వ డబుల్ స్టాండర్డ్స్ ఏంటో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఈ ఇన్వెస్టిగేషన్ లో తేలిన మరో షాకింగ్ నిజమేంటో తెలుసా? ఈ కంచ భూముల వేలం వెనుక కొన్ని బడా కార్పొరేట్ ఐటీ సంస్థలు మరియు రియల్ ఎస్టేట్ దిగ్గజాల ఒత్తిడి బలంగా పనిచేస్తుంది. గచ్చిబౌలి కమర్షియల్ ఏరియాలో గజం భూమి ధర లక్షల్లో పలుకుతున్న తరుణంలో ఈ 40 హెక్టార్ల ల్యాండ్ విలువ వేల కోట్లలో ఉంది. అందుకే పర్యావరణ నిబంధనలను బేఖారు చేస్తూ అటవీ శాఖ అధికారులను మేనేజ్ చేస్తూ ఈ ల్యాండ్ క్లియరెన్స్ డ్రైవ్ నిర్వహించారు. అటవీ శాఖ అధికారులు సైతం ఈ దారుణం జరుగుతున్నా కళ్ళు మూసుకొని కూర్చున్నారంటే లీడర్ల నుంచి ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో ప్రస్తుతానికి వేలం ప్రక్రియ ఆగిపోయినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వందలాది చెట్లు నేలమట్టమైపోయాయి, వన్యప్రాణుల ఆవాసాలు ధ్వంసం అయిపోయాయి. దీనికి బాధ్యులైన అధికారులపై, ఆర్డర్లు ఇచ్చిన లీడర్లపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు ప్రధాన చర్చ. ఇప్పటికీ ఎలాంటి చర్యలు మాత్రం అసలు ఏమీ తీసుకోలేదు. అభివృద్ధి ప్రసంగాలలో పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. కానీ గచ్చిబౌలి కంచ అడవుల నరికివేత ఉద్దంతం చూస్తుంటే కమర్షియల్ ఇంట్రెస్ట్ ముందు ఎంత బలహీనంగా మారిపోయిందో స్పష్టమవుతుంది. సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం ఒక లీగల్ విజయం అయినప్పటికీ ఈ ఘోరం వెనుక దాగి ఉన్న అసలు సూత్రధారుడు ఎవరు? రాత్రికి రాత్రే ఈ ప్లాన్ అమలు చేయడం వెనుక ఏ స్థాయి వ్యక్తుల హస్తం ఉందో అస్సలు ఎవ్వరికి తెలియని విషయంగా మారిపోయింది. ఈ ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ కి మారిపోతుంది. భూముల వేలం వెనుక ఉన్న బడా రియల్ ఎస్టేట్ గుట్టును మరియు పర్యావరణంపై ది లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఏంటి అని బ్రేక్ డౌన్ చేయబోతున్నాము. పర్యావరణ ప్రేమికులు గొంతెత్తుతున్నారు, హైదరాబాద్ పౌరుల ఆందోళన చెబుతున్నారు. కానీ ఇవన్నీ
పక్కన పెడితే ఆ కంచె అడవుల నరికివేత స్కాండిల్లో ద బిగ్గెస్ట్ ట్విస్ట్ ఎప్పుడు వచ్చిందో తెలుసా? సుప్రీం కోర్టు ఈ ఇష్యూ విచారణకు వచ్చినప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ లో ఒక ఊహించని షాక్ ఇచ్చేసింది. దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ కేసును విచారించిన తీరు, అక్కడ జడ్జిలు వ్యవహరించిన తీరు, ఆగ్రహం చూస్తుంటే ఈ ప్రభుత్వం చేసిన పర్యావరణ వినాశనం ఎంతటి ఘోరంగా అపరాధమైందో స్పష్టంగా అర్థమవుతుంది. కోర్టు హాలులో ధర్మస్థానం ఒక్కసారిగా ఫైర్ అయిపోయింది. కేవలం కమర్షియల్ ప్రాఫిట్ల కోసము, ఐటీ పార్క్ ఆక్షన్ ద్వారా వేల కోట్ల రూపాయల ఖజానాకు పోగు చేసుకోవడం కోసము దశాబ్దాలుగా చరిత్ర ఉన్న ఒక ప్రొటెక్టెడ్ వైల్డ్ జోన్ ని, ఒక సహజ సిద్ధమైన అడవి మీరు ఎలా టచ్ చేశారని చాలా ఘాటుగా ప్రశ్నించింది. అసలు వందల సంఖ్యలో భారీ వృక్షాలను నరుకుతుంటే, అర్ధరాత్రి వేల బుల్డోజర్లు పెట్టి అడవిని చదును చేస్తుంటే, క్షేత్ర స్థాయిలో ఉన్న అటవీ శాఖ అధికారులు పర్యవేక్షించాల్సిన ప్రభుత్వ యంత్రాంగం కళ్ళు మూసుకొని ఎందుకు కూర్చున్నాయి? కబ్జాలను అడ్డుకోవాల్సిన వారే, పర్యావరణాన్ని కాపాడాల్సిన వారే రియల్ ఎస్టేట్ లాబీలకి దాసోహం అయ్యారా అంటూ సుప్రీంకోర్టు సంధించిన ప్రశ్నలకు ప్రభుత్వ లీగల్ టీం దగ్గర కనీస సమాధానం కూడా లేకుండా పోయింది. చీఫ్ సెక్రటరీకి డైరెక్ట్ పర్సనల్ వార్నింగ్ ఇచ్చారు. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏ స్థాయికి వెళ్ళిందంటే, సాధారణంగా కోర్టులో ప్రభుత్వ విభాగాలకి లేదా సెక్రటరీలకి అఫిడేవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తాయి. కానీ ఇక్కడ కేసు తీవ్రతను బట్టి, పర్యావరణాన్ని జరిగిన నష్టాన్ని బట్టి సుప్రీంకోర్టు ఎంత సీరియస్ అయిందంటే ఒక సంచలనమైన, అత్యంత ఘాటైన వార్నింగ్ ఇచ్చింది. ఇకపై గచ్చిబౌలి కంచె ఏరియాలో ఒక్క చిన్న పొరపాటు జరిగినా అక్కడ ఉన్న మిగతా సంస్థలలో ఒక్కటంటే ఒక్కటి చెట్టును తాకిన దానికి నేరుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత అధికారి అయిన ఒక రాష్ట్ర సిఎస్ ని స్వయంగా కోర్టు పర్సనల్ గా బాధ్యులను చేస్తుందని చెప్పడం అనంటే అది పరిపాలన పరంగా ఎంతటి తీవ్రమైన లీగల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూరో ఒక్కసారి ఆలోచించండి. ఇది ప్రభుత్వ యాంత్రాంగం యొక్క నిర్లక్ష్యం సుప్రీంకోర్టు వేసిన అతిపెద్ద కొరడా దెబ్బ మాత్రమే కాదు, ఐఏఎస్ అధికారుల నుంచి కింద స్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరిని వణుకు పుట్టించిన రూలింగ్ ఇది. ప్రభుత్వ ఆక్షన్ ద్వారా సంపాదించుకోవాలని వేల కోట్లు ఈ ఒక్క లీగల్ వార్నింగ్ వల్ల రాష్ట్ర ప్రతిష్ట దేశవ్యాప్తంగా గంగలో కలిసిపోయిందనేది పర్యావరణ నిపుణులు చెబుతున్న మాటే. హరిత నినాదాల వెనుక ఉన్న ఫ్యూచర్ ఐడియా ఏంటో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇక్కడ మనకు ప్రభుత్వం డబుల్ స్టాండర్డ్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు టీవీల్లో, పత్రికలలో, పబ్లిక్ వేదికలపై కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి గ్రీన్ ఇన్వెస్ట్మెంట్లు, హరితహారం మొక్కలు నాటడం అంటూ గొప్పగా ప్రచారాలు చేసుకుంటూ ఉంటారు. గ్లోబల్ గ్రీన్ సిటీ అవార్డులు వచ్చాయని సంబరాలు చేసుకుంటారు. కానీ మరోవైపు కళ్ళ ముందున్న 40 హెక్టార్ల దట్టమైన అడవిని, వందలాది మూగజీవుల ఆవాసాన్ని, వేల కోట్ల రూపాయల విలువైన రియల్ ఎస్టేట్ ల్యాండ్ల వేలం కోసం రాత్రికి రాత్రే అండర్ కవర్ ఆపరేషన్ చేసి బుల్డోజర్లతో లేపేస్తారు. దీనిని ఫ్యూచర్ ఐరనీ కాకపోతే ఏమనాలి? ఇది పర్యావరణం పట్ల ప్రభుత్వానికి ఉన్న డబుల్ గేమ్స్ పక్కాగా ఎక్స్పోజ్ చేస్తుంది. కొత్తగా మొక్కలు నాటడం పక్కన పెడితే ఉన్న అడవుల్ని కాపాడాల్సిన ఈ గ్రీన్ పాలసీ కేవలం ప్రచారానికి పరిమితం అనే ప్రశ్న ఇప్పుడు పౌర సమాజం నుండి బలంగా వినిపిస్తుంది కూడా. బయోడైవర్సిటీకి జరిగిన తీవ్ర నష్టం ఏంటో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ గచ్చిబౌలి కంచె ప్రాంతంలో జరిగిన నష్టం కేవలం చెట్టు నరికేయడానికి పరిమితం కాలేదు. జీవవర్ణ శాస్త్రవేత్తలు, వైల్డ్ లైఫ్ యాక్టివిస్టుల ఆందోళన చెబుతున్న ప్రధాన అంశం ఏమిటంటే ఇక్కడ లోకల్ బయోడైవర్సిటీ పూర్తిగా నాశనం అయిపోతుంది. హైదరాబాద్ ఐటీ కారిడార్ చుట్టుపక్కల శరవేగంగా కాంక్రీట్ భవనాలు పెరిగిపోతున్న తరుణంలో నెమలులు, అడవి పందులు, నెమలి పిల్లలు, పాములు మరియు అరుదైన జింకలు ఈ కంచె ప్రాంతం చివరి ఆశ్రయంగా నిలిచింది. ఒక్క రాత్రిలో భారీ మిషన్లతో చెట్టును కూల్చేయడం వల్ల గుడ్లు పెట్టి పొదుగుతున్న వందలాది పక్షులు, వాటి పిల్లలు చెట్ల కింద పడి నలిగిపోయాయి. నివాసాలు కోల్పోయిన జింకలు, నెమలులు ప్రాణభయంతో రోడ్డు మీదకి వచ్చి రోడ్డు ప్రమాదాలు భారీగా పడుతున్నాయి. ఈ విధ్వంసం వల్ల గచ్చిబౌలి బయోడైవర్సిటీకి జరిగిన నష్టం పూడ్చలేనిది. అక్కడ మళ్ళీ కాంక్రీట్ బిల్డింగ్లు లేస్తే ఆ ప్రాంతంలో మైక్రో క్లైమేట్ దారుణంగా దెబ్బతీస్తుంది. ఉష్ణోగ్రతలు మరింత పెరిగే ప్రమాదం ఉందని ఎన్విరాన్మెంట్ ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. తదుపరి అడుగు ఏటు మరి? సుప్రీం కోర్టు స్టే ఇవ్వడంతో ప్రస్తుతానికి వేలం ప్రక్రియ ఆగిపోయింది. చీఫ్ సెక్రటరీ డైరెక్టర్ వార్నింగ్ రావడంతో ప్రభుత్వ పెద్దలు కూడా డిఫెన్స్ లో పడ్డారు. కానీ ఈ లీగల్ వార్ ఇక్కడితో ముగియలేదు. ఈ విధ్వంసానికి పరోక్షంగా సహకరించిన అటవీ శాఖ అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? గచ్చిబౌలి కంచె భూముల్ని కాపాడడానికి పర్యావరణ లాయర్లు సుప్రీంకోర్టులో ఎలాంటి తదుపరి పోరాటాలకు సిద్ధమవుతున్నారనేది వేచి చూడాల్సిన విషయమే. మరోవైపు విపక్షాలు ఈ ఇష్యూని ప్రభుత్వంపై ఎలాంటి అస్త్రంగా మార్చబోతున్నారు? దీనికి సంబంధిత పూర్తి వివరాలను ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఈ కంచె గచ్చిబౌలి డిఫారెస్టేషన్ శాండిల్ కాస్త ఇప్పుడు ఒక పెద్ద పొలిటికల్ అమోనైజేషన్ గా, ఒక అజేయమైన రాజకీయ అస్త్రంగా మారిపోయింది. విపక్షాలు ఈ ఇష్యూని అస్సలు వదిలిపెట్టడం లేదు. ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణులు ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి పర్యావరణ సంఘాలతో కలిసి ఉమ్మడి నిరసనలు తెలుపుతున్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం యొక్క హిపోక్రసీ అంటే వారి పరమ ధ్వంసం నీతిని ప్రతిపక్షాలు అత్యంత ఘాటుగా ఎండగడుతున్నాయి. ఇక్కడ విపక్షాలు సంధిస్తున్న ప్రశ్న చాలా సూటిగా ఉన్నాయి. సమాధానం చెప్పడానికి ప్రభుత్వానికి చెమటలు పట్టించేలా ఉన్నాయి కూడా. ఒక సామాన్యుడికి తెలియక చెరువు పక్కనో లేక శిఖం భూమి దగ్గరనో ఇల్లు కట్టుకుంటే నోటీసులు ఇచ్చి ఇవ్వకుండానే హైడ్రా బుల్డోజర్లు పంపి క్షణంలో ఆ ఇల్లుని
కూల్చేసే ఈ ప్రభుత్వం అదే గచ్చిబౌలి లాంటి అత్యంత ప్రైమ్ లొకేషన్ లో ఐటీ కంపెనీల కోసం వేల కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ లాభాలు వస్తాయని ఆశతో దాదాపు 40 హెక్టార్ల అటవీ భూమిలో 400 కంటే ఎక్కువ వృక్షాలని రాత్రికి రాత్రే నరికి వేయడం ఏ రకమైన న్యాయం? దీనిని ఫ్యూచర్ డబుల్ స్టాండర్డ్ కాకపోతే ఇంకేమనాలి అంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. సామాన్య ఇళ్లపై ఒక న్యాయము, కార్పొరేట్ శక్తులు వేలం పాటలపై మరో న్యాయమా? చెరువులు కాపాడతామంటూ బుల్డోజర్లు నడిపించే ప్రభుత్వమే ఐటీ పార్కుల పేరుతో అడవిని నరికేయడానికి బుల్డోజర్లు పంపడం ఏ రకమైన పర్యావరణ పరిరక్షణ? ఈ ఘోరమైన వైరుధ్యాన్ని ఇటు ప్రతిపక్షాలే కాదు సామాన్య ప్రజానికం కూడా గట్టిగా ప్రశ్నిస్తుంది. సేవ్ గచ్చిబౌలి ఫారెస్ట్ ప్రజాగ్రహం యాక్టివిస్టుల డిమాండ్ ఇదే. ఈ అటవీ విధ్వంసం వెలుగులోకి వచ్చినప్పటి నుండి పర్యావరణ ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థలు మరియు సోషల్ మీడియాలో యాక్టివిస్టులు పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చారు. ఇంటర్నెట్ లో సేవ్ గచ్చిబౌలి ఫారెస్ట్ అంటూ ఒక భారీ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. రాత్రికి రాత్రే నరికి వేసిన అడవి ఫోటోలు, ప్రాణభయంతో పరుగులు తీస్తున్న మూగజీవుల విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. గ్రీన్ గవర్నమెంట్, గ్రే గ్రీడ్ అంటూ నినాదిస్తున్నారు. పర్యావరణ యాక్టివిస్టులు డిమాండ్ ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. కేవలం ఒక డిపార్ట్మెంట్ ఎంక్వైరీతో ఈ ఇష్యూని క్లోజ్ చేయాల్సిన ప్రసక్తే లేదని వారు తేల్చి చెబుతున్నారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఈ చెట్లు నరకడానికి ఆదేశాలు ఇచ్చిన ఉన్నతాధికారులపై, దీని వెనుక నుండి నడిపించిన రాజకీయ నాయకులపై మరియు ఆ నరికివేతకు సహకరించిన ల్యాండ్ డెవలప్మెంట్ అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని పట్టుబడుతున్నారు కూడా. మరోవైపు వైల్డ్ లైఫ్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గచ్చిబౌలి ఐటీ హబ్ లో పగటి ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగిపోవడానికి ప్రధాన కారణం కాంక్రీట్ భవనాలే. కాంక్రీట్ భవనాల్లో ఉన్న ఒకే ఒక్క అడవి కూడా ఇలా రియల్ ఎస్టేట్ అత్యాశకు బలిపెడి రాబోయే రోజుల్లో ఇక్కడ నివసించడము, పనిచేయడము నరక యాతనగా మారుతుందని హెచ్చరిస్తున్నారు కూడా. డిఫెన్స్ మోడల్ ప్రభుత్వం, ల్యాండ్ డెవలప్మెంట్ బకాయింపులు. ఈ విమర్శ దాడితో సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా డిఫెన్స్ మోడల్లోకి వెళ్ళిపోయింది. ఒక పక్క లీగల్ వార్నింగ్స్, మరో పక్క విపక్షాల అటాక్ మధ్య ఏం చేయాలో పాల్పోని పరిస్థితిలో ప్రభుత్వం పెద్దలకు ఈ ప్రశ్న ఎదురైంది. అయినప్పటికీ లోపల తీవ్రమైన భయం ఉన్న బయటికి పబ్లిక్ లో మాత్రం ఈ చర్చను సమర్థించడానికి ప్రభుత్వం ఒక వింతైన వాదనను వినిపిస్తుంది. ఇది అడవి నాశనం చేయడం కాదు, కేవలం ల్యాండ్ డెవలప్మెంట్ లో భాగంగా ముందే ప్లాన్ చేసిన ఐటీ కారిడార్ విస్తరణ కోసం జరిగిన ప్రక్రియ మాత్రమేనని బుకాయించిన ప్రయత్నం చేసింది. ఒక పక్క రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి జరగాలని, యువతకు ఐటీ ఉద్యోగాలు రావాలని గచ్చిబౌలి లాంటి ప్రాంతంలో ల్యాండ్ వేలం వేయడం తప్పనిసరి అని కాంగ్రెస్ వర్గాలు వాదిస్తున్నాయి. అభివృద్ధి జరగాలంటే కొన్ని త్యాగాలు తప్పవనే రేంజ్ లో ప్రభుత్వం మద్దతుదారులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కానీ ఈ అడ్డగోలు వాదనలు అటు సుప్రీంకోర్టు కానీ ఇటు పౌర సంబంధం కానీ ఏ మాత్రం ఒప్పుకోవడం లేదు. గిరిజన ప్రాంతాల్లో పోడు భూముల కోసం చెట్టు నరిగితే వారిపై అటవీ శాఖ కింద కేసులు పెట్టే ఈ అటవీ శాఖ అధికారులు కార్పొరేట్ కంపెనీల కోసం 400 కంటే చెట్లను రాత్రికి రాత్రి నేలమట్టం చేస్తుంటే మౌనంగా ఎలా ఉన్నారు? చట్టం కేవలం బలహీనులపైనే తన ప్రతాపాన్ని చూపిస్తుందా అనే సూటి ప్రశ్నలు ప్రభుత్వ డిఫెన్స్ ని పూర్తిగా బద్దలు కొడుతుంది. అభివృద్ధి వర్సెస్ పర్యావరణం, ద బిగ్గెస్ట్ పొలిటికల్ డిబేట్. నిజానికి గచ్చిబౌలి కంచె అడవుల వివాదం తెలంగాణ రాజకీయాల్లో ఒక సుదీర్ఘమైన అత్యంత వేడిగా రగిలించే డిబేట్ గా తెరపైకి తెచ్చింది. అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని, సహజ సిద్ధమైన అడవుల్ని, మూగజీవుల ఆవాసాలని ఇలా బలి పెట్టవచ్చా? గత ప్రభుత్వాల హయాంలో కూడా డెవలప్మెంట్ పేరిట ఎన్నో చోట్ల ఎన్నో చెట్లను నరికేశారు. హరితహారం కేవలం ఫోటోలకే పరిమితమైంది. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు పాత హిస్టరీని తవ్వుతున్నారు. కానీ ఇప్పుడు అధికారంలో ఉంది మాత్రం మీరే కదా. మరి మీరు చేస్తున్న మార్పు ఏంటి? ఈ గ్రీన్ పాలసీకి, సామాన్యుల పట్ల మీరు చూపిస్తున్న కఠినత్వానికి, ఈ కంచె అడవుల నరికివేతకు ఏమైనా పొంతనుందా అని విపక్షాలు పదే పదే ప్రశ్నిస్తున్నాయి కూడా. ఈ వివాదం తెలంగాణ పారిశ్రామిక ఇమేజ్ ని కూడా జాతీయ స్థాయిలో దెబ్బతీసే ప్రమాదం పొంచి ఉంది. ప్రభుత్వం అండదండతో సాగిన ఈ వివాదం వెనుక ఉన్న తెర వెనుక శక్తులు ఎవరు? సుప్రీంకోర్టు ఇచ్చిన స్ట్రింగ్ డైరెక్టివ్ తర్వాత కూడా ప్రభుత్వం తన పద్ధతిని మార్చుకుంటుందా? ఈ స్కండల్ వల్ల రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యంగా పర్యావరణ శాఖకు పర్యవేక్షిస్తున్న పెద్దలకు ఎలాంటి ముప్పు పొంచి ఉంది? దీనికి సంబంధించిన మరిన్ని సంచలన నిజాలు, ఆ దారుణ విధ్వంసం వెనుక దాగున్న అల్టిమేట్ పొలిటికల్ ట్విస్ట్ మరియు ద బిగ్గెస్ట్ క్వశ్చన్ ని ఇప్పుడు చూద్దాం. చివరిగా మనం ఆలోచించాల్సింది ఒకటే, ఈ డెవలప్మెంట్ వర్సెస్ ఎన్విరాన్మెంట్ బ్యాటిల్లో మనం అసలు ఎటువైపు వెళుతున్నాము? మన గమ్యం ఏమిటి? హైదరాబాద్ ఐటీ పార్కులు కావాలి, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్లు కావాలి, సరికొత్త స్టార్టప్లు, వేలాది మందికి యువత ఉద్యోగాలు కావాలి. దీనిని ఎవ్వరూ కాదనలేదు, కాదనకూడదు కూడా. కానీ దీనికోసం ఆల్రెడీ నగరంలో మిగిలి ఉన్న కొద్దిపాటి అడవుల్ని, దశాబ్దాల పాటి వృక్షాలని, నోరులేని మూగజీవుల ఆవాసాలని ఇలా రాత్రికి రాత్రే శ్మశానం చేయడం ఎంతవరకు కరెక్ట్? రేపు ఈ కాంక్రీట్ జంగల్ వల్ల వచ్చే భయంకరమైన హీట్ వేవ్స్, విపరీతమైన ఎయిర్ పొల్యూషన్, ఊపిరి సలపని వాతావరణాన్ని భరించాల్సింది మరెవరో కాదు, ఇక్కడ నివసిస్తున్న జనం మాత్రమే. సుప్రీంకోర్టు అత్యంత కఠినంగా స్పందించిన స్టే ఇవ్వడం వల్ల ప్రస్తుతానికి ఈ వేలం ప్రక్రియ, ఈ ల్యాండ్ ఆక్రమణ తాత్కాలికంగా ఆగిపోవచ్చు. కానీ ప్రభుత్వాల యొక్క ల్యాండ్ గ్రిడ్ ఇలానే కొనసాగితే ఫ్యూచర్ లో హైదరాబాద్ బయోడైవర్సిటీ పూర్తిగా కొలాప్స్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. అభివృద్ధి పేరిట మనం కోల్పోతుంది ఏంటి? మనం ఒక్క విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి.
చేసుకోవాలి. గచ్చిబౌలి, మాదాపూర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాలలో మన ప్రపంచ స్థాయి ఐటీ హబ్బులను ప్రమోట్ చేసుకుంటున్నాము. వేల కోట్లలో స్కై స్కాపర్స్ నిర్మిస్తున్నాము. కానీ పచ్చదనం లేని, పక్షుల కిలకిలా రావాలను వినపడని, కేవలం గ్లాస్ బిల్డింగ్లు మాత్రమే ఉండే నగరం ఎంతకాలం నిలబడగలదు? ఆ కంచ అడవి అనేది హైదరాబాద్ నగరానికి ఒక సహజ సిద్ధమైన ఏసీ లాంటిది. పగటిపూట కాంక్రీట్ రోడ్లు, భారీ భవనాల నుండి వెలువడే విపరీతమైన వేడిని గ్రహించి స్థానిక క్లైమేట్ ని బ్యాలెన్స్ చేయడంలో ఈ 40 హెక్టార్ల అడవి కీలక పాత్ర పోషిస్తూ వచ్చింది. ఇలాంటి సహజ వనరులను మనం కేవలం రియల్ ఎస్టేట్ లాభాల కోసము బలి పెట్టేస్తే రాబోయే రోజుల్లో హైదరాబాద్ సమ్మర్ టెంపరేచర్లు రికార్డు స్థాయికి చేరడం ఖాయం. ఇప్పటికే నగర భూగర్భం జలాల్లో పడిపోతున్నాయి. వర్షం వస్తే రోడ్డు చెరువులుగా మారిపోతాయి. అడుగురు నడితే నేలను కాంక్రీట్ తో కప్పేస్తే వర్షం నీరు భూమిలోకి ఇంకే మార్గం లేక నగరాలు మునిగిపోతాయనే కనీస పర్యావరణ స్పృహ అడ్మినిస్ట్రేటివ్ లెవెల్లో ఎందుకు లోపించింది అనేది ఇక్కడ అతిపెద్ద ప్రశ్న. సుప్రీం కోర్టు స్ట్రింగ్ వార్నింగ్ తర్వాత మార్పు వస్తుందా? రాష్ట్ర అత్యున్నత అధికార యాంత్రాంగానికి, ముఖ్యంగా సిఎస్ కి సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ పర్సనల్ లయబిలిటీ వార్నింగ్ చరిత్రలో నిలిచిపోయింది. ఇది కేవలం ఒక హెచ్చరిక కాదు. పర్యావరణ పరిరక్షణ విషయంలో అధికారులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తే చట్టం ఎంత కఠినంగా ఉంటుందో చూపించే ఒక బలమైన ఉదాహరణ కూడా. సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది కదా అని ప్రభుత్వం తన పాదం మార్చుకుంటుందా? లేక లోపకాయల లీగల్ లూప్ హోల్స్ ని వెతికి ప్రొసీజర్ క్యూర్ చేశామని ముసుగులో మళ్ళీ ఆ ఐటీ కార్డర్ ల్యాండ్ ఆక్షన్ ముందుకు వెళ్తుందా? గత అనుభవాలు పరిశీలిస్తే ప్రభుత్వాలు ఇరుకున పడినప్పుడు తాత్కాలికంగా వెనక్కి తగ్గుతాయి. కానీ కొంతకాలం తర్వాత పబ్లిక్ మెమొరీ షార్ట్ కాదు అని భావించి మెల్లగా జీవోలను సవరించడమో లేక పర్యావరణ నిబంధనలను తమకు అనుకూలంగా మార్చుకోవడం చేసి మళ్ళీ ఆ కమర్షియల్ ప్రాజెక్టులను తెరవేరక తెస్తాయి. మరి కంచ గచ్చిబౌలి విషయంలో కూడా అదే రిపీట్ అవబోతుందా? పర్యావరణాన్ని పూర్తిగా పక్కన పెట్టైనా సరే వేల కోట్లు సంపాదించేలా ఆలోచనలు అధికారులు అడుగులు వేస్తారా అనేది ప్రజలంతా నిరీక్షగా గమనించాల్సిన విషయమే. నాయకుల ధ్వంసం నీతిని ప్రశ్నించాల్సిన సమయం ఇదే. ఒకవైపు గ్రీన్ సిటీ అంటూ ఫోటోలకు పోజోలిస్తూ ప్రభుత్వం ఖజానా నుండి కోటి రూపాయల అడ్మినిస్ట్రేటివ్ రూపంలో ఖర్చు చేస్తూ, మరోవైపు ఇలాంటి సహజ సిద్ధమైన పచ్చదనాన్ని నాశనం చేయడాన్ని పౌర సమాజం గట్టిగా నిలదీయాలి. సామాన్యుడు ఆక్రమ కట్టడాలపై నడిచిన బుల్డోజర్ల పర్యావరణాన్ని నాశనం చేసే కార్పొరేట్ శక్తుల ప్రాజెక్టుల ముందు ఎందుకు మోకరిల్లుతున్నాయి? ఈ ల్యాండ్ మాఫియా, రియల్ ఎస్టేట్ గ్రూపుల వెనుక ఉన్న అసలు సూత్రధారులు బయటికి లాగాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఈ ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ ద్వారా మనం ఎక్స్పోజ్ చేసిన కేవలం ఒక అడవి నరికివేతను మాత్రమే కాదు, అభివృద్ధి వెనుక దాగి ఉన్న కార్పొరేట్ అత్యాశను, పర్యావరణం పట్ల ప్రభుత్వాలకున్న బాధ్యత రహిత వైఖరిని మాత్రమే. పర్యావరణం అనేది మన తాతల ముత్తాతల నుండి మనకిచ్చిన ఆస్తి కాదు, రాబోయే మన తరాల నుండి మనం అప్పుగా తీసుకున్నది. దానిని పాడు చేసి కాంక్రీట్ కుప్పలను వారసత్వంగా ఇవ్వడము ఏ రకమైన అభివృద్ధి? గచ్చిబౌలి, కంచ అడవుల రక్షణ కోసం జరిగిన ఈ పోరాటం కేవలం కొంతమంది యాక్టివిస్టులది మాత్రమే కాదు, హైదరాబాద్ రేపటి భవిష్యత్తుది. మన పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరి గొంతు కలపాల్సిన అత్యవసర సమయం ఆసన్నమైంది, కంప్లీట్ అయింది కూడా. మరి గచ్చిబౌలి అడవుల విధ్వంసంపై ప్రభుత్వం తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయంపై, అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన ఘాటైన తీర్పుపై మీ వ్యక్తిగత ఒపీనియన్ ఏంటి? అభివృద్ధి కోసం పర్యావరణాన్ని బలిపెట్టడం ఎంతవరకు సమన్యాయం అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని వాడివేడి ఇన్వెస్టిగేటివ్ అప్డేట్స్ కోసం, నగ్న సత్యాల విశ్లేషణ కోసం చూస్తూనే ఉండండి భారతవాస్. జై హింద్.